హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే పావు కిలో పేలాలు తీసుకోవాలి, ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి, దాంట్లో ఒక పుదీనా కట్ట, ఆకులన్నీ తెంపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, 5 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి పొట్టు తీసినవి, ఒక చిన్న అల్లం ముక్క, నిమ్మరసం కొంచెం చక్కెర, వీటన్నింటినీ మిక్సీ పట్టి కొంచెం నీళ్లు పోసుకోవాలి. చిక్కగానే పట్టుకోవాలి, పలచగా కానివ్వద్దు. మనం తీసుకొని పక్కన పెట్టిన పేలాలు ఉన్నాయి కదా, ఒక గిన్నెలో పోసుకోవాలి. అవన్నీ మీరు కూడా సమ్మర్లో ఇలా చేసుకోండి ఇంట్లో. ఒక పెద్ద సైజ్ టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఒకటి సగం కీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, 2 కప్పుల ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి, నిమ్మరసం వేసుకోవాలి, ఆలు భుజియా కూడా వేసుకోవాలి. ఆలు భుజియా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా షాపులలో, అవి తెచ్చుకొని వేసుకోవాలి. కొన్ని పల్లీలు నూనెలో వేయించి వేసుకోవాలి, కార్న్ఫ్లెక్స్ కూడా వేయించుకొని వేసుకోవాలి, రుచికి సరిపడా కారం వేసుకోవాలి, కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. మనం మిక్సీ పట్టి పక్కన పెట్టిన పుదీనా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. టేస్ట్ బాగా రావడానికి ఒక చెంచా ధనియాల పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ముందుగానే నేను కొంచెం చింతపండు నానబెట్టి రసం తీశాను, అది కూడా ఇందులో పోయాలి. వీటన్నిటికీ సరిపోయే ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇవన్నీ వేశాక మంచిగా వీటిని కలుపుకోవాలి. నూనె కూడా వేయాలి ఇందులో. దీన్ని అంతా కలుపుకుంటూ సరిపడా నూనె వేసుకోవాలి. నూనె అంతా ఒకేసారి వేయకూడదు. లాస్ట్గా ఇంకొంచెం కారం వేసి కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.